కొబ్బరి కట్టు పొంగలికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు, ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం లేవు, ఈజీగానే అయిపోతుంది. చిన్న చిన్న అదేంటండి రెండు పాలలానే ఉన్నాయి? ఒకటి కొబ్బరి పాలు, ఒకటి నార్మల్ పాలు, మిల్క్. ఓకే, రెండు కూడా కావాలి. రెండు. ఓకే ఫైన్. సో బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఓకే అండి ఫైన్. సో అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ చేసేద్దాం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని స్టార్ట్ చేసి. ఓకే అండి. సో దానికి స్టవ్ వెలిగించాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసేస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాము. ఫస్ట్ నెయ్యి అండి. ఓకే వేసేయండి. ఓకే, దీంతో నెయ్యి కరిగిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు కాజు, జీడిపప్పు, ఇంకా బాదం. ఓకే, సో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇదిగో. సో లావణ్య గారు, మీరు ఎలా చేసుకుంటారు భోగి పండుగ? భోగి అంటే ఇంకా మనకి వచ్చేది చలి, ఫుల్ చలి ఉంటుంది. భోగి రోజు మార్నింగ్ లేవగానే భోగి మంటలు, ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు. దాని తర్వాత ముగ్గులు బాగా వేస్తారా మీరు? చాలా బాగా వేస్తాను. అవునా? ఎప్పుడైనా ఏదైనా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారా? చాలా సార్లు. ఓ, గెలిచారా అండి? చాలా ప్రైజెస్ వచ్చాయి చిన్నప్పటి నుంచి. సో చూడాలని ఉంది నాకు కూడా మీ ముగ్గులు. తర్వాత చూపించండి నాకు ఫొటోస్ ఏదైనా. ఫైన్. ఓకే, సో అయితే ముగ్గులు పెడతారు, భోగి మంట వేస్తారు. భోగి రోజు ఇంకా ఈవినింగ్ రోజు పిల్లలకి భోగి పనులు పోస్తాం మా దగ్గర. ఓకే, సో ఎలా చుట్టాలందరినీ పిలిచి చేస్తారండి అది? చుట్టాలందరూ వస్తారు. ఈవినింగ్ చుట్టుపక్కన ఉన్న పిల్లలందరినీ పిలిచి భోగి పనులు పోసి వాళ్ళకి అందరికి గిఫ్ట్స్ ఇస్తాము, చాక్లెట్స్ పిల్లలందరికీ అలా. సో లావణ్య గారు, ఇవి ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇవి తీసి ఒక బౌల్లో వేసేసుకొని ఓకే, నెక్స్ట్ దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, తీసేసేయండి బౌల్లోకి. ఓకే, బాదం జీడిపప్పు తీసేసాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. సో నార్మల్ పాలు. దాని తర్వాత దాంట్లోనే కొన్ని కొబ్బరి పాలు కూడా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నార్మల్ పాలు, తర్వాత కొబ్బరి పాలు. సో అయితే లావణ్య గారు, భోగి రోజు కంపల్సరీ పొంగలి చేస్తారు ఇంట్లో, స్వీట్. ఓకే, సో ఇంకా దాంతో పాటు ఏమన్నా ఇలా కర్రీస్ అవి అంటే ఏది? కలగూర అని వండుతారు. అన్ని ఆల్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి కలగూర. ఓకే, భోగి రోజు. ప్లస్ ఇంకా నువ్వుల లడ్డూలు. దాంట్లో కాల్షియం ఉంటుంది కదా, మనకి ఈ సీజన్ లో కూల్ ఉంటుంది కాబట్టి బాడీకి హీట్ కదా. ఎగ్జాక్ట్లీ, అవును. సీజన్ మామూలుగా అయితే నువ్వులు ఎక్కువ తింటే వేడి అంటారు. సో ఈ చలికాలం కంపల్సరీ తినాలి, నువ్వులు బెల్లం కలిపి తినాలన్నమాట. సో ఈ ఐటమ్స్ అన్ని పక్కా ఉంటాయి భోగి రోజు కంపల్సరీ. సో లావణ్య గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 పిల్లలు, పాప, ఒక బాబు. మా వారు HR గా చేస్తారు MNC కంపెనీలో. ఓకే, సో పాప బాబు ఏం చదువుతున్నారండి? బాబు 8th క్లాస్, పాప వచ్చి 4th క్లాస్. ఓకే, పాప చిన్నది. స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ. ఓకే, నైస్. సో చక్కగా ముచ్చటగా నలుగురు. ఫైన్. సో అయితే పాప బాబులో మీరు ఎక్కువ గారాబం ఎవరికి చేస్తారు, పాపకా బాబుకా? జనరల్ గా తల్లులు కొంచెం అబ్బాయిల సైడ్ అంటారు కదా, కానీ ఆబ్వియస్ గా నేనైతే అమ్మాయినే చేస్తా. అవును, పాప అంటే ఇష్టం మాకు. ఓకే, బాబు కూడా, కాకపోతే పాపకి బాబుకి 4 years గ్యాప్ అన్నమాట. చిన్నదని గారాబం ఎక్కువ. ఓకే, సో ఎక్కువగా దేనికోసం మారం చేస్తూ ఉంటుంది పాప? ఏ విషయంలో అయినా తనకి ఫుడ్ తను అన్ని స్నాక్ ఐటమే ఎక్కువ తింటది. డ్రై ఫ్రూట్స్, స్నాక్స్, ఇంకా రైస్ అవి తక్కువ. ఓకే, ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అన్నమాట. బాబుకేమో అన్ని స్పైసెస్, బిర్యానీస్. పాపకేమో అన్ని స్నాక్స్, స్వీట్స్ టైప్ లో బాగా అలా ఇష్టం అన్నమాట. సో అయితే మీరు 2 రకాల వంటలు ఉండాల్సిందే, తప్పదు. ఫైన్. ఓకే, సో ఇవి మరిగాయండి. రైస్ వేసేద్దాం దీంట్లో. ఓకే, నెక్స్ట్ అండి పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పు. ఓకే,
ఇది ఎక్కడ నేర్చుకున్నారు లావణ్య గారు ఈ రెసిపీ? ఈ రెసిపీని నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, మీ అమ్మగారు చేస్తేవారా? సో మీ ఫేవరెట్ ఉండేదా అండి ఇది? ఫేవరెట్ అంటే రెగ్యులర్గా కూడా ఇంట్లో శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా చేస్తూ ఉంటారు. ఈ రెసిపీని పెడతారా? ఓకే, అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అవును, పొంగలి ఇష్టం అంటారు. అందులోనూ ఈ రోజు మనం కొబ్బరి కట్టు పొంగలి చేస్తూ ఉన్నాం. ఇది భోగి స్పెషల్ అన్నమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏం వేసుకుందామండి? అది కొంచెం మగ్గాలి. రైస్ అనేది పాలలో ఉడకాలి కొంచెం. ఓకే, సో మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. పాలకి రైస్ పట్టాలి. ఓకే, ఫైన్ అండి. సో లవణ్య గారు కాసేపు అయింది కదా, మగ్గిందేమో చూద్దామా? చూద్దాం. ఓకే, మగ్గిందండి. మగ్గిందని ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము వేసేసుకో. ఓకే, సో బెల్లం తురుము వేసి అంతా కలిపేసుకోవాలి. సో లావణ్య గారు, మీ మెదక్ దగ్గర బాగా ఫేమస్ వంటకాలు ఏంటి చెప్పండి? ఫేమస్ అంటే మా దగ్గర సకినాలు, కజ్జికాయలు. ఓకే, మొత్తానికి పిండి వంటలు చాలా ఫేమస్. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళలో సారె పెడతారు కదా, అలాంటివన్నీ బాగా చేస్తారనమాట. ఓకే, మా సైడ్. ఈ పిండి వంటల్లో మీరు బాగా ఇష్టంగా తినేది ఏంటి? అరిసెలు. అరిసెలా బాగా తింటారా? బాగా వండుతారు కూడా? వండుతాను, తింటాను. ఓకే, ఫైన్. సో ఈ బెల్లం అంతా కరిగిపోయిందండి బాగానే. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకో. ఓకే, సో లావణ్య గారు, మీరు వారంలో కంపల్సరీ ఇదైతే మాకు ఉండాల్సిందే అని ఇంట్లో చేసే వంట ఏంటండి? బిర్యానీ అండి. సండే వస్తే చికెన్ బిర్యానీ కంపల్సరీ. పక్కా. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, కంపల్సరీ మమ్మీ బిర్యానీ కావాల్సిందే. ఓకే, ఇంకా లంచ్ బాక్స్లోకి ఉండదు కదా బిర్యానీ, అందుకని సండే కంపల్సరీ ఉంటుంది. చికెనా మటనా? రెండు, ఏదైనా సరే. ఏదైనా, చికెన్ ఆర్ మటన్. ఓకే, కొబ్బరి తురుము కూడా అన్నిట్లో బాగా కలిసిపోయింది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకో. ఓకే, సో మనం గీలో రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం వేస్తున్నాం. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఓకే అండి. సో లావణ్య గారు, మగ్గిపోయి ఉంటుందండి? అయిపోయిందండి. ఓకే, పని అయితే డిష్ అవుట్ చేసేసుకుందామా అండి? ఇంకా చేసేద్దాం. ఓకే, ఇటు చేయండి. కొబ్బరి కట్టు పొంగలి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి కట్టు పొంగలికి కావలసిన పదార్థాలు: నెయ్యి, జీడిపప్పు, బాదం, పాలు, కొబ్బరి పాలు, ఉడికించుకున్న అన్నం, ఉడికించుకున్న పెసరపప్పు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి కట్టు పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు, కొబ్బరి పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న అన్నం, ఉడికించుకున్న పెసరపప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, వేయించుకున్న జీడిపప్పు, బాదం వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి కట్టు పొంగలి రెడీ.